ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా దినవృత్తాంతములు మొదటి గ్రంథము 26వ అధ్యాయం చదువుకుందాము. ద్వారపాలకుల విభాగమును గూర్చినది. ఆసాపు కుమారులలో కోరే కుమారుడైన మెషెలెమ్యా కోరహు సంతతివాడు. మెషెలెమ్యా కుమారులు ఎవరనగా జకర్యా జ్యేష్ఠుడు, ఎదీయవేలు రెండవవాడు, జెబద్యా మూడవవాడు, యత్నీయేలు నాలుగవవాడు, ఏలాము ఐదవవాడు, యెహోహానాను ఆరవవాడు, ఎల్యోయేనై ఏడవవాడు. దేవుడు ఓబెదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను. వారెవరనగా షెమయా జ్యేష్ఠుడు, యెహోజాబాదు రెండవవాడు, యోవాహు మూడవవాడు, షాకారు నాలుగవవాడు, నెతనేలు ఐదవవాడు, అమ్మీయేలు ఆరవవాడు, ఇశ్శాఖారు ఏడవవాడు, పెయుల్లెతై ఎనిమిదవవాడు. వాని కుమారుడైన షెమయాకు కుమారులు పుట్టిరి. వారు పరాక్రమశాలులై ఉండి తమ తండ్రి ఇంటివారికి పెద్దలైరి. షెమయా కుమారులు ఒత్ని, రెఫాయేలు, ఓబేదు, ఎల్జాబాదు. బలాఢ్యులైన అతని సహోదరులు ఎలీహు, సెమక్యా. ఓబెదెదోము కుమారులైన వీరును వీరి కుమారులను వీరి సహోదరులను 62. వారు తమ పని చేయుటలో మంచి గట్టివారు. మెషెలెమ్యాకు కలిగిన కుమారులను సహోదరులను పరాక్రమశాలులు. వీరు 18 మంది. మెరారీలలో హోసా అనువానికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు షిమ్రి. వీడు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాని జ్యేష్ఠ భాగస్థునిగా చేసెను. రెండవవాడగు హిల్కియా, మూడవవాడగు టెబల్యాహు, నాలుగవవాడగు జకర్యా. హోపా కుమారులను సహోదరులను అందరూ కలిసి 13. ఈలాగున ఏర్పాటైన తరగతులను బట్టి యెహోవా మందిరంలో వంతుల ప్రకారముగా తమ సహోదరులు చేయునట్లు సేవ చేయుటకు ఈ ద్వారపాలకులు అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియమింపబడిరి. చిన్నలకేమి పెద్దలకేమి పితరుల ఇంటి వరుసను బట్టి ఒక్కొక్క ద్వారము నొద్ద కావలిండుటకై వారు చీట్లు వేసిరి. తూర్పు తట్టు కావలి షెలెమ్యాకు పడెను. వివేకం గల ఆలోచనకర్తయైన అతని కుమారుడగు జకర్యాకు చీటి వేయగా ఉత్తరపు తట్టు కావలి వానికి పడెను. ఓబేదెదోమునకు దక్షిణపు వైపు కావలియు అతని కుమారులకు అసుప్పీమను ఇంటి కావలియు పడెను. షుప్పీమునకును హోసాకును పడమటి తట్టుననున్న షల్లెకెతు గుమ్మమునకు ఎక్కు రాజమార్గమును కాచుటకు చీటి పడెను. తూర్పున లేవీయులైన 6, ఉత్తరమున దినమునకు 4, దక్షిణమున దినమునకు 4. అసుప్పీము నొద్ద ఇద్దరిద్దరును, బయట ద్వారము నొద్దను పడమరగా ఎక్కిపోవు రాజమార్గము నొద్దను 4, వెలుపటి త్రోవయందు 2 ఏర్పాటైరి. కోరే సంతతి వారిలోను మెరారీలలోను ద్వారము కనిపెట్టు వారికి ఈలాగు వంతులాయెను. కడకు లేవీలలో అహీయా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములగు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమింపబడెను. లద్దాను కుమారులను గూర్చినది. గెర్షోనీయుడైన లద్దాను కుమారులు అనగా గెర్షోనీయులైన తమ పితరుల ఇండ్లకు పెద్దలయ్యున్న వారిని గూర్చినది.
యెహీయేలీ కుమారులైన జేతామును వాని సహోదరుడైన యోవేలును యెహోవా మందిరపు బొక్కసములకు కావలి కాయువారు. అమ్రామీయులు, ఇస్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు అను వారిని గూర్చినది. మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన షెబూయేలు బొక్కసము మీద ప్రధానిగా నియమింపబడెను. ఎలీయెజరు సంతతివారగు షెబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా, రెహబ్యా కుమారుడైన యెషయా, యెషయా కుమారుడైన యెహోరాము, యెహోరాము కుమారుడైన జిఖ్రీ, జిఖ్రీ కుమారుడైన షెలోమీతు. యెహోవా మందిరం ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును పితరుల ఇంటి పెద్దలను, సహస్రాధిపతులను, శతాధిపతులను, సైన్యాధిపతులను యుద్ధములతో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్ల సొమ్ము ఉన్న బొక్కసములకు షెలోమీతును వాని సహోదరులను కావలి కాయువారైరి. దీర్ఘదర్శి సమూయేలును, కీషు కుమారుడైన సౌలును, నేరు కుమారుడైన అబ్నేరును, సెరూయా కుమారుడైన యోవాబును ప్రతిష్ఠించిన సొమ్మంతయు షెలోమీతు చేతి క్రిందను వాని సహోదరుల చేతి క్రిందను ఉంచబడెను. ఇస్హారీయులను గూర్చినది. వారిలో కెనన్యాయును వాని కుమారులను బయటి పని జరిగించుటకై ఇశ్రాయేలీలకు లేఖికులుగాను న్యాయాధిపతులుగాను నియమింపబడిరి. హెబ్రోనీయులను గూర్చినది. హషబ్యాయును వాని సహోదరులను పరాక్రమశాలులను 1700 సంఖ్యగలవారు. వీరు యోర్దాను ఈవల పడమటి వైపున నుండి ఇశ్రాయేలీల మీద యెహోవా సేనను గూర్చిన వాటన్నిటి విషయములో రాజు నియమించిన యెహోవా సేవను గూర్చిన వాటన్నిటి విషయంలోనూ రాజు నియమించిన పని విషయంలోనూ పై విచారణకర్తలుగా నియమింపబడిరి. హెబ్రోనీయులను గూర్చినది. హెబ్రోనీయుల పితరుల ఇంటి పెద్దలందరికీ యెరీయా పెద్దయాయెను. దావీదు ఏలుబడిలో 40వ సంవత్సరమున వారి సంగతి విచారింపగా వారిలో గిలాదు దేశములోని యాచేరు నందున్న వారు పరాక్రమశాలులుగా కనబడిరి. పరాక్రమశాలులగు వాని సహోదరులు 2700 మంది ఇంటి పెద్దలుగా కనబడిరి. దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయములోను రాజకార్యముల విషయంలోను రూబేనీయుల మీదను, గాదీయుల మీదను, మనష్షే అర్ధగోత్రపు వారి మీదను వారిని నియమించెను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.